ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రభుత్వ టీచర్ ఉద్యోగమే లక్ష్యంగా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి, డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఒక చైతన్యవంతమైనటువంటి పీరియడ్గా చెప్పొచ్చు. ఒక ఇన్స్పిరేషనల్ పీరియడ్. అంటే సాధించాలి అన్న తపన ఒక పీక్ స్థాయికి వెళ్తుంది ఇప్పుడు మీలో. ఎందుకంటే నోటిఫికేషన్ రూపంలో అవకాశం మీ ముందర వచ్చి నిలబడింది కాబట్టి. ఆల్రెడీ తెలంగాణలో నోటిఫికేషన్ రిలీజ్ కావడము, మీరు అప్లై చేసుకోవడము, ఎగ్జామినేషన్ డేట్స్ కూడా అనౌన్స్ కావడం అనేది జరిగింది. 30 days కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. ఇక ఏపీలో అయితే నూతన ప్రభుత్వము సవరించబడినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ మళ్ళీ విడుదల చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి, కొత్తగా ప్రిపరేషన్ మొదలు పెడుతున్నటువంటి వాళ్ళకి కూడా చాలా శుభసూచకమైనటువంటి విషయం అది. అయితే ఇక్కడ ఎవరైనా ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, మనకి అవకాశము అనేది వచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి ఆస్పిరెంట్కి, ప్రతి అభ్యర్థికి ఉండాల్సినటువంటి లక్షణమే ఇది. అవకాశం వచ్చినప్పుడు జార విడుచుకుంటే మళ్ళీ అవకాశం వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలీదు. అయితే అందరూ విజేతలు కూడా కారు. ఎవరైతే పోటీలో బాగా ప్రయత్నిస్తారో, ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒక అభ్యర్థి తను ఎలా ఉండాలి అంటే, ఈ మీతో పోటీ పడేటువంటి 1000 మంది కావచ్చు, 1,00,000 మంది కావచ్చు, 100 మంది, ఈ అందరికంటే నేను మొదటి వరుసలో ఉండాలి, మొదట నేనే ఉండాలి అన్నంత కసిగా ప్రిపరేషన్ చేస్తే గనక, అంటే నేను గతంలో చెప్పినట్టుగా జాబ్ కోసం కాదు, ర్యాంక్ కోసం చదవండి అని అలా చదివితే గనక మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ రూపంలో మీకు అవకాశం వచ్చింది అంటే ఇక్కడ ప్రధానంగా 2 విషయాలు మీకు చాలా ఇంపార్టెంట్. ఒకటి సమయపాలన, టైం మేనేజ్మెంట్. రెండవది, మీరు చదువుతున్నటువంటి పుస్తకాలలో మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్ కోసం ప్రతి బిట్టు చాలా ఇంపార్టెంట్. అంటే ఒక్క నిమిషం కూడా ఇప్పుడు మీ భవిష్యత్తును నిర్ధారించడంలో ఒక పాత్ర వహిస్తుండొచ్చు. ఒక నిమిషం ఒక్కొక్కసారి జీవితాలను అల్లకల్లోలం చేస్తుంది, జీవితాలను అద్భుతంగా కూడా మారుస్తుంది. అదేవిధంగా ఒక్క బిట్టుతోటి ఉద్యోగాలు జార విడుచుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది బాధపడుతుంటారు, ఒక్క బిట్టుతో జాబ్ పోయింది, హాఫ్ మార్క్తో జాబ్ పోయింది, 1 మార్క్తో జాబ్ పోయింది అని. ఇంకొంతమంది టైం సరిపోక నిన్ను సరిగ్గా పెట్టి రాలేదు అని చెప్తుంటారు. కొంతమంది నాకు టైం సరిపోలేదు చదవడానికి కాబట్టి చదవలేకపోయాను అంటారు. అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి అభ్యర్థికి కీలకమైంది అంటే టైం అండ్ మీరు చదువుతున్నటువంటి సిలబస్ మీద పట్టు సాధించడం అనేది. ఇక్కడ టైంని, ప్రతి నిమిషాన్ని మీరు సద్వినియోగం చేసుకునేంతగా మీ విల్ పవర్ పెరగాలి అన్నా, ప్రతి అంశం పట్ల మీరు పట్టు సాధించి ప్రతి బిట్టు ఏ రూపంలో, ఏ రకంగా, ఎలా ట్విస్ట్ చేసి ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలిగే విధంగా సన్నద్ధం కావాలి అన్నా, ముందుగా మీ మనస్థితి అనేది దానికి తగ్గట్టుగా, ఛాలెంజింగ్గా, ఇన్స్పిరేషన్గా, మోటివేటివ్గా సాధించాలనే కసితో మీ మనస్థితి అనేది మారాలి. అంటే ఎప్పుడైతే మీరు మానసికంగా వీటన్నిటిని ఎదుర్కోవడానికి మీ ముందర ఉన్నటువంటి సవాలు, ఈ డిఎస్సి అనే సవాలుని నేను స్వీకరించి దీనిని నేను సక్సెస్ అవుతాను కాబట్టి నన్ను నేను మార్చుకుంటాను, నేను బ్యాలెన్స్డ్గా ఉంటాను, వినాల్సినవి వింటాను, వినకూడనివి నాకు అవసరం లేదు, అన్ని విషయాలు నాకు సంబంధం లేదు, అన్నింటినీ నేను ఇప్పుడు చూడదలుచుకోలేదు, అన్నింటినీ వినదలుచుకోలేదు, విన్నా పట్టించుకోదలుచుకోలేదు, నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా నా లక్ష్యం, నా ముందరున్నటువంటి డిఎస్సి ఎగ్జామ్ మీదనే అని నీ మనస్సు తనకు తాను ప్రమాణం చేసుకున్నప్పుడే ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ప్రతి అంశం పట్ల ఏకాగ్రతతోటి చదివి పట్టు సాధిస్తుంది. కాబట్టి మీరు ముందుగా మనస్థితిని ఎప్పుడు కూడా చాలా బ్యాలెన్స్డ్గా, ఇన్స్పిరేషన్గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా అసహనం రానియకండి, అదేవిధంగా నిరుత్సాహం రానియకండి. ఒకటి వచ్చింది అంటే మిగతా వాటన్నిటిని లాక్కొచ్చేస్తుంది. మీకు నిరుత్సాహం వచ్చింది అంటే ఇమ్మీడియట్గా అదేం చేస్తుంది, అసహనాన్ని తీసుకొస్తుంది. అంటే నాకు వస్తుందో రాదో జాబ్ అని ఇంకొక మనసుకి చిన్న, అంటే ఎన్ని పాలైనా సరే, ఎన్ని లీటర్ల పాలైనా పాలు విరగొట్టడానికి చిన్న విషపు చుక్క చాలు అంటారు కదా. అలాగే మీ మనసులో ఎంత
తపన ఉన్నా కూడా చిన్న నెగటివ్ ఆలోచన చాలు మిమ్మల్ని వెనక్కి లాగడానికి, మిమ్మల్ని కొలాప్స్ చేయడానికి, మీ లక్ష్య సాధన నుంచి మిమ్మల్ని తప్పించడానికి, మీరు గెలవకుండా మీ గెలుపును ఆపడానికి. కాబట్టి మనసులో విషపు చుక్కలు రానియకండి. విషపు చుక్కలు అంటే నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ థాట్స్. మీరు అనుకోవడంలోనే మీ విజయం ఉందని నేను గతంలో చాలాసార్లు చెప్పాను. గట్టిగా అనుకోండి ఏదన్నా అయిపోతుంది అని. మీరు ఎలా ఆలోచిస్తే అలా పవర్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది, అదే మీకు వచ్చి చేరుతుంది. సమస్యల మీద ఫోకస్ చేయకండి, మీకు లేనటువంటి ఫెసిలిటీస్ మీద ఫోకస్ చేయకండి. నాకు ఇది ఉంది, అది ఉంది, పిల్లలు ఉన్నారు, చదువుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, లేకపోతే ఫ్యామిలీతో, ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి నువ్వు. మరి అంతే కదా జీవితం అంటే. నువ్వు పోరాటం చేయాలన్నప్పుడు కొన్నిటిని నువ్వే గెలవాలి. తంత్రంతోటో, తత్వంతోటో, జ్ఞానంతోటో సరిదిద్దుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి. అలా సరిదిద్దుకొని ఈ 30 రోజుల కాలాన్ని మీరు ప్రతి నిమిషం. అయితే ఇప్పుడు మీ ముందరున్నటువంటి సవాల్ ఏంటి అంటే, కొంతమంది ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రైవేట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, తప్పదు ఆర్థిక సమస్యల వల్ల. ప్రైవేట్ టీచర్స్గా చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, ఇంకేదైనా జాబ్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు మేము జాబ్ వదిలేయాలా, ఎందుకంటే జూన్ స్టార్ట్ అయింది కాబట్టి, స్కూల్ స్టార్ట్ అవుతావు కాబట్టి మీరు జాబ్కి వెళ్ళాలి. మరి జాబ్కి వెళ్తే నా ప్రిపరేషన్ కంటిన్యూ చేయగలుగుతానా లేదా? జాబ్కి వెళ్తే నేను 100% ఫోకస్ చేయలేను కాబట్టి నేను సక్సెస్ అవుతానో లేదో, ఇవన్నీ గందరగోళాలు. మనకి గందరగోళం పెరుగుతున్న కొద్దీ మన బ్రెయిన్లో అనవసర విషయాల పట్ల గందరగోళం పెరుగుతున్న కొద్దీ అసలైనటువంటి విషయాల పట్ల ఏకాగ్రత తగ్గుతూ వస్తుంది. ఈ గందరగోళం పెరుగుతుంటే ఏమవుతుంది అంటే, నువ్వు చదివిన దాని పట్ల నీకు శ్రద్ధ ఉండదు, ఏకాగ్రత లోపిస్తుంది, చదివింది మైండ్కి ఎక్కదు, చదివానో లేదో అనిపిస్తుంది, గ్రిప్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, రానట్టుగా అనిపిస్తుంది. ఆటోమేటిక్గా నీ మీద కాన్ఫిడెన్స్ నీకు తగ్గుతుంది, నాకు జాబ్ వస్తుందో రాదో అన్న టెన్షన్ స్టార్ట్ అవుతుంది, భయం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అన్ని గందరగోళాలు పక్కన పెట్టి కంప్లీట్గా ప్రతి నిమిషం మీద ఫోకస్ చేయండి, ప్రతి టాపిక్ మీద ఫోకస్ చేయండి, మీ లక్ష్యం మీదనే ఫోకస్ చేయండి. అయితే ఇప్పుడు జాబ్ వదిలేసి చదవాలా, జాబ్ కంటిన్యూ చేస్తూ చదవాలా? ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి ఆల్రెడీ మీకు బాగా ప్రిపేర్ అయ్యి ఉండి, ఇక ఏ క్షణాన్ని ఎగ్జామ్ పెట్టినా నేను రాయగలను అన్న మైండ్ కాన్ఫిడెన్స్ కనుక మీకు ఉన్నట్లయితే, మీరు తప్పనిసరి పరిస్థితి అయితే చేస్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే మిగతా టైంలో మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి, ప్రాక్టీస్ చేయండి, రివిజన్ చేసుకోండి. అది ఓకే. అది అంటే ఆల్రెడీ ప్రిపరేషన్ చేసి ఉన్న వాళ్ళకి మీ కాన్ఫిడెన్స్ మీకు చెప్పేస్తుంది ఏంటి అనేది, మీ సిచ్యువేషన్ ఏంటి అనేది. ఎక్కడ క్వశ్చన్ ఇచ్చినా నేను ఆన్సర్ చేయగలుగుతాన నమ్మకం మీకు ఉన్నప్పుడు జాబ్ని కంటిన్యూ చేయడంలో తప్పులేదు. కానీ దాన్ని ఏమంటారు, ప్రిపరేషన్ పట్ల సాటిస్ఫాక్షన్ లేనప్పుడు, సబ్జెక్టు పట్ల గ్రిప్ లేనప్పుడు, కొన్ని క్వశ్చన్స్ మీకు ఆన్సర్ చేయలేకపోతున్నప్పుడు, ఇంకా ప్రిపరేషన్ కంప్లీట్ కాలేదు అని మీ మనసు మీకు చెప్తున్నప్పుడు, మళ్ళీ మీ ముందరున్న క్వశ్చన్ మార్క్ ఏంటి? జాబ్ చేస్తే టైం సరిపోదు, జాబ్ వదిలేస్తే ఒకవేళ ఎగ్జామ్ డేట్స్ మళ్ళీ పోస్ట్ పోన్ అయితే నా జాబ్ ఉంటుందో పోతుందో. ఒక విషయం, ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాలి. జాబ్ కావాలంటే మీరు ముందు చేయాల్సిన పని ఏంటి అంటే, మీరు పనిచేస్తున్నటువంటి ప్లేస్లో వాళ్ళని కన్విన్స్ చేసి 1 నెల రోజులు టైం తీసుకోండి. నేను ఈ ఎగ్జామ్ అయిపోయినాక రెగ్యులర్గా వస్తాను, నాకు అప్పటి నుంచే శాలరీ కట్టేయండి అని పర్మిషన్ తీసుకోండి. ఎవరైనా అర్థం చేసుకుంటారు. లేదు ఇదా అదా తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం డిఎస్సికే ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే తర్వాత ఏ ప్రైవేట్ జాబ్ అయినా సరే, టీచర్గా దొరకకపోయినా ఇంకే జాబ్ అయినా చేసుకోవచ్చు, కొన్నాళ్ళు మీకు నష్టం లేదు. కానీ ఈ అవకాశం మళ్ళీ రాదు కదా. మళ్ళీ మనం రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ నా కోసం నోటిఫికేషన్ ఏంటంటే వేయరు కదా. కాబట్టి వాళ్ళు కన్విన్స్ అయితే ఆ మార్గం, కన్విన్స్ కానప్పుడు ఈ మార్గం, దేన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ మీ ముందు అన్నప్పుడు డిఎస్సికే ప్రయారిటీ ఇవ్వండి. ప్రతి నిమిషం మీద ఫోకస్ చేయండి, టైం వేస్ట్ చేయకండి. సమయపాలన అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీలో హెల్ప్ తీసుకోండి. 30 రోజుల కౌంట్ డౌన్ అనేది మీకు స్టార్ట్ అయింది. ఈ 30 రోజులు ఒక్కొక్క రోజు మీ జీవితాన్ని మార్చేయబోతున్నాయి. ఈ 30 రోజులలో మీ భవిష్యత్తు మారుతుంది, మీ తలరాత మారుతుంది, మీరు అనుకున్నది సాధించబోతున్నారు. కాబట్టి ఫుల్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతున్న కొద్ది గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది, చదివింది బాగా గుర్తుకుంటుంది. కాబట్టి కాన్ఫిడెంట్గా ఉండండి, బాగా మీ ప్రయత్నం మీరు చేయండి అమ్మ. మీరు ఎంత చదువుతారు, ఎంత కసిగా చదువుతారు అనేది మీ ప్రయత్నం మీరు చేయండి. ఆ తర్వాత రిజల్ట్స్ అనేది ఇక మీ చేతిలో ఉండదు. ఆ తర్వాత నెక్స్ట్ అనేది మళ్ళీ తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతం మాత్రం జెన్యూన్గా చదవండి. అదేవిధంగా ఏపీలో నోటిఫికేషన్ వచ్చింది కదా, ఖచ్చితంగా ప్రిపరేషన్ ఇమ్మీడియట్గా వెంటనే ఈ క్షణమే మొదలు పెట్టండి.
మళ్ళీ నేను అప్లై చేసినాక మొదలు పెడతా, అప్పుడు మొదలు పెడతా, ఇప్పుడు మొదలు పెడతా అని మాత్రం అనుకోకండి. ప్రతి నిమిషము మీకు ఇంపార్టెంటే. మన లైఫ్కి చదువుకునేటప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ప్రతి నిమిషం ఇంపార్టెంటే. మనసును చాలా బ్యాలెన్స్డ్గా, ప్రశాంతంగా ఉంచుకోండి. నిరుత్సాహానికి ఎట్టి పరిస్థితుల్లో గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మీది. ఏది అవసరమో ఏది అనవసరమో బేరీజు వేసుకొని దాన్ని మనం మనసు మీదకి తీసుకోవాలా లేదా అని నిర్ధారించుకునేటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా మీది. అంతేకాదు మీ ముందు నిలబడేటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి ఇన్స్పిరేషన్ కూడా మీకు మీరే ఇచ్చుకోవాలి. కాబట్టి బాగా చదవండి, ఈ ఎగ్జామ్ మీరు బాగా రాయండి, ఈ 30 డేస్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. ఏపీ వాళ్ళైతే మీకు ఉన్నటువంటి సమయాన్ని మొత్తం యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.